సర్వ పొగడ్తల సృష్టికర్త అయిన అల్లా సుబ్హాన్ తాలాకి, దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లా సల్లం గారి మీద దర్జ షరీఫ్. ఐ లవ్ మొహమ్మద్ సల్లా సల్లం గారు. ఆయన మీద అల్లా సుబ్హాన్ తాలా కారుణ్యం మరియు అల్లా కృప మరియు శుభాలు ఆయన మీద వర్షించుగాక. ఇప్పుడు ఇస్లాంలో ఏ ఆచరణ చేయాలన్నా అల్లాని ప్రసన్నత చేసుకోవాలి. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లా సల్లం గారి చూపించిన ఆచరణలు మనం ఫాలో కావాలి. అప్పుడే అల్లా సుబ్హాన్ తాలా ఏ ఆచరణ అయినా అల్లా సుబ్హాన్ తాలా స్వీకరిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లా సల్లం గారి గురించి చాలా ఉన్నాయి. ఖురాన్లో కొన్ని ముఖ్యమైన సూరాలు ఉన్నాయి, అవి వివరించుకుందాం. పవిత్రమైన ఖురాన్ చాప్టర్ నంబర్ 21 వర్స్ నంబర్ 107లో ఇలా వివరించడమైనది: మరియు మేము నిన్ను ఓ ప్రవక్త సర్వలోకాల వారి కొరకు కారుణ్యంగా మాత్రమే పంపాము. పవిత్రమైన ఖురాన్ చాప్టర్ నంబర్ 33 వర్స్ నంబర్ 40లో మొహమ్మద్ మీ పురుషులలో ఎవరికి తండ్రి కాదు, కానీ ఆయన అల్లా యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలందరికీ ముద్ర చివరివాడు. ఇంకా అల్లా ప్రతి విషయం గురించి సర్వజ్ఞాని. పవిత్రమైన ఖురాన్ చాప్టర్ నంబర్ 9 వర్స్ నంబర్ 24లో వారితో ఇలా అను: మీ తండ్రి తాతలు, మీ కుమారులు, మీ సోదరులు, మీ సహవాసులు, మీ బంధువులు, మీ సంపాదించిన ఆస్తిపాస్తులు మందిగా ఇస్తే ఏమోనని భయపడే మీ వ్యాపారాలు, మీకు ప్రీతికరమైన మీ భవనాలు అల్లా కంటే, ఆయన ప్రవక్త కంటే మరియు ఆయన మార్గంలో పోరాటం కంటే మీకు ఎక్కువ ప్రియమైనవైతే అల్లా తన తీర్పును బహిర్గతం చేసే వరకు నిరీక్షించండి. మరియు అల్లా అవిధేయులైన జాతి వారికి సన్మార్గం చూపడు. పవిత్రమైన ఖురాన్ 68:4 మరియు నిశ్చయంగా నీవు ఉత్తమమైన శీలవంతుడువు. పవిత్రమైన ఖురాన్ 33:21 నిశ్చయంగా అల్లా మరియు అంతిమ దినాన్ని ఆశించే వారికి, అల్లా ఎక్కువగా స్మరించే వారికి అల్లా ప్రవక్తలలో ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది. పవిత్రమైన ఖురాన్ 33:56 నిశ్చయంగా అల్లా మరియు ఆయన దూతలు ప్రవక్తపై శుభాలు పంపుతారు. ఓ విశ్వాసులారా, మీరు కూడా ఆయనపై శుభాలు పంపుతూ సంపూర్ణంగా సలాం పలకండి. పవిత్రమైన ఖురాన్ 9:128లో ఓ ప్రజలారా, వాస్తవానికి మీ వద్దకు మీలో నుంచి ఒక సందేశహరుడు మొహమ్మద్ వచ్చి ఉన్నాడు. మీకు కష్టం కలుగుతుంటే అది అతనికి చాలా బాధ కలిగిస్తుంది. అతను మీ మేలు కోరేవాడు మరియు విశ్వాసుల పట్ల చాలా కనికరం, దయ కలవాడు. పవిత్రమైన ఖురాన్ 24:54లో ఓ ప్రవక్త ఇలా చెప్పు: అల్లాకు విధేయులవ్వండి మరియు ప్రవక్తకు విధేయులవ్వండి. ఒకవేళ మీరు ముఖం తిప్పుకుంటే అప్పుడు ప్రవక్త తనపై మోపబడిన బాధ్యతకు, మీరు మీపై మోపబడిన బాధ్యతకు జవాబుదారులు. మీరు అతనికి విధేయులైతే తప్పక సన్మార్గం పొందుతారు. ప్రవక్త బాధ్యత స్పష్టంగా మా సందేశాన్ని చేరవేయటం తప్ప మరొకటి. పవిత్రమైన ఖురాన్ 49:2 ఓ విశ్వాసులారా, మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరాన్ని కంటే పెంచకండి మరియు మీరు పరస్పరం ఒకరితోనొకరు విచ్చలవిడిగా మాట్లాడుకునే విధంగా అతనితో మాట్లాడకండి. దానివల్ల మీకు తెలియకుండానే మీ కర్మలు వ్యర్థం కావచ్చు. The Prophet, may peace be upon him and rahmat be upon him, said, none of you have faith until I am more beloved to him than his children, his father and all humanity. అంటే దీని అర్థం ఏంటంటే, మన పిల్లలు గాని, మన నాన్న గాని, మన తల్లి గాని ఎవరైనా దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాతనే. చివరికి నేను చెప్పబోయేది ఏంటంటే, దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద ఈ ఉమ్మత్ చాలా ఆయన కృతజ్ఞతగా
ఉండాలి. ఆయన కృతజ్ఞత చాలా ఉంది మన మీద. ఆయన గురించి ఈ వీడియోలో కొంచెం వరకు చెప్పగలిగాను. ఇంకా చాలా ఉంది. అది ఎంత చెప్పినా ఆయన గురించి చాలా తక్కువ. ఆయన గురించి ఇస్లాం గురించి మనం ఏదైనా విషయాన్ని ఖురాన్ మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన బోధనల ప్రకారమే మనం చెప్పాలి, గాని మన స్వయాన మన ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు. ధన్యవాదములు. ఈ వీడియోలో తెలిసి తెలియకుండా ఏదైనా తప్పులు జరిగితే అల్లాహ్ నన్ను క్షమించుగాక.